పార్వతీపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగం ఆమోద దినోత్సవం కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం రచించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని సూచించారు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఒకసారి ఇక్కడ చూసేయండి. చూడండి అలా పట్టుకుని చూడండి. డాక్టర్ గారు మాట్లాడతారా? అందరికీ నమస్కారం. 75వ రాజ్యాంగ పరిరక్షణ కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. భారతదేశం ఒక గొప్పతనాన్ని తెలియజేయాలంటే అది భారత రాజ్యాంగం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రపంచంలో చాలా దేశాలకి స్వతంత్రం వచ్చింది, అయినా కానీ కొన్ని దేశాలు చూసుకోండి, పాకిస్తాన్ కానీ మన పక్కనున్న ఆసియాలోని చాలా కంట్రీలు విచ్ఛిన్నం అయిపోయినాయి. కానీ మన బ్యూటీ ఏంటంటే భారతదేశం రాజ్యాంగం వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ భాషల్ని అన్నిటినీ కలగలుపుకొని మనలో ఒక స్పిరిట్ నింపుతుందంటే అది రాజ్యాంగం అని మరొక్కసారి గుర్తు చేయాలి. అయితే భారతదేశం రాజ్యాంగ నిర్మాత, ప్రతి ఒక్క దేశంలో హీరో. సూర్యుడు ఉన్నంత వరకు ఈ ప్రపంచం ఎలాగుంటుందో ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ప్రతి పౌరుడు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం రాజ్యాంగం. ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయంటే, అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్నాయంటే, బీసీలకి ప్రాధాన్యత వస్తుందంటే, ఎస్టీలకి ఎస్సీలకి ప్రాధాన్యత వస్తుందంటే, ఈరోజు మన ఓటు హక్కును వినియోగించుకుంటున్నామంటే వీటన్నిటికీ మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహాయజ్ఞి, ఒక యుగ పురుషుడు. వస్తుందంటే ఈరోజు మన